ప్రజా టీవీ తెలుగు న్యూస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మట్టి విక్రమార్క గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రైతు భరోసా కింద ఈరోజు రైతులందరూ కూడా రైతు భరోసా నిధులు ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెంచర్లు ఉన్న వాళ్ళకు, గుట్టలు ఉన్న వాళ్ళకు భూములను పరిశీలన చేయకుండానే వాళ్ళందరూ కూడా ప్రజల ధనాన్ని లూటీ చేసిర్రు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక సంవత్సర కాలం మొత్తం పరిశీలన చేసి ఎవరైతే రైతులు పంటలు వేసుకుంటున్నారో, ఎవరైతే అప్పులు తీసుకొచ్చి పంటలు పండించుకుంటున్నారో ఆ రైతులకు మాత్రమే ఇవ్వాలనే ఉద్దేశంతో, సాగులో ఉన్నటువంటి భూమికే నిధులు ఇవ్వాలనే ఉద్దేశంతో రైతు భరోసా కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లోనే 9,000 కోట్లకు పైగా ధనాన్ని ఈరోజు పంటలు పండిస్తున్నటువంటి ఈ కాలంలో వేసినాము. ఈ సందర్భంగా ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లోని మోయినాబాద్ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ చెవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీంభారత్ గారి ఆధ్వర్యంలో మోయినాబాద్ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రైతు సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఇచ్చినటువంటి మాటలను నెరవేరుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే గత ప్రభుత్వము ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేసిందో ఆ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల కమిటీ వేసి సాగు భూమికే ఈ రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎకరాకు 5,000 ఇస్తే రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎకరాకు 6,000 చొప్పున 12,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా చరిత్రలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత 139,111 ఎకరాలకు ఈ 9 రోజులలో రైతు భరోసాను భర్తీ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజాప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన జై కాంగ్రెస్.